నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19 మనం చూసుకున్నట్లయితే దేవుడు మన ఎదుట జీవమును మరణమును పెట్టి ఉన్నాడు. అదేవిధంగా ఆశీర్వాదమును శాపమును పెట్టి ఉన్నాడు. మనకి ఏది కావాలంటే అది మనం నిర్ణయం చేసుకొని పొందుకోవచ్చు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడండి. దేవుడు ఈ ఈ లోకంలో దేవుడు అందరికి కూడా స్వతంత్రం ఇచ్చాడు. ఆయన మనకి ఎంతో ఇండిపెండెంట్ ఇచ్చాడు. మనం ఏదైనా ఆయన ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు. మనకి ఏది కావాలో అది మనం పొందుకోవచ్చు. అదేవిధంగా సామెతల గ్రంథము 18 అధ్యాయం 21 మరణ జీవములు నాలుక వశములు, దాని యందు ప్రీతి పడవారు దాని ఫలము తిందురు. కాబట్టి దేవుడు ఆయన ఎంతో మంచి దేవుడు అండి. మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఫోర్స్ చేయడు. ఆయన ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. అదేవిధంగా మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. మనకి ఏది కావాలో మనం అది మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదం కోరుకోవాలి, మంచి కోరుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదేవిధంగా మనం ఉదాహరణ మనకి ఏదైనా అవసరం ఉందంటే అవసరతని పలకాలి. దేవుడు నాకు ఇది ఇస్తున్నాడని నమ్మి పలికితే దేవుడు తప్పకుండా అది సహాయం చేస్తాడు.